ఆ నేరానికి పాల్పడి ఉంటే శిక్ష వేయటం. నేను ఇక్కడ హ్యుమానిటీ యాంగిల్ తీసుకురాదలుచుకోలేదు. ఈరోజు కేవలం చట్టం గురించే మాట్లాడాలనుకుంటున్నాను. చట్టం తెలిసి తీరాల్సిందే, వాడికి చదువు ఉన్నా లేకపోయినా. అది అక్కడ వర్తిస్తుంది, ఇక్కడ వర్తిస్తుంది. ఏమంటారు డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు? అవును, ఇక్కడ ఎల్కేజీ నుంచి చట్టం గురించి, నీతి నిజాయితీ, మోరల్ క్యారెక్టర్ అనేది బాగా నేర్పిస్తుంటారు ఇక్కడ. అది మన దగ్గర మిస్ అవుతుంది. ఇక్కడ నేర్పిస్తారు. చట్టం అంటే చిన్న ఎల్కేజీ నుంచి ఉంటుందండి ఇక్కడ. అది నేను చూశాను మా అబ్బాయి చదువుతున్నప్పుడు స్కూల్లో. ఇక్కడ అది ఒక మిస్ అయింది మన దగ్గర. మనం టేక్ ఇట్ ఈజీ పాలసీలో ఎక్కువ ఉంటాయి. ఏదైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఏది ఎనీ ఇష్యూ, ఏది ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ఏఐ దగ్గర నుంచి ఏదైనా సరే మనకు చాలా ఈజీ. మనకి ఇండియన్స్కి ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి చాలా ఈజీ. అది ఎంత అన్న ఫీలింగ్లో ఉంటారు. అది ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు అది. సో ఇమీడియట్గా చాలా మందికి వస్తున్నాయి. నేను ఒక 2-3 అటార్నీస్తో మాట్లాడాను ఇక్కడ డల్లాస్లో. ఇవన్నీ కూడా డిపోర్టబుల్ చేసే అంత క్రైమ్ అయితే కాదని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఇంకా వాళ్ళు కూడా జస్ట్ వెయిట్ అండ్ సీలో ఉన్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ డిపోర్టబిలిటీ అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని లాస్ వాళ్ళతో డిస్కస్ చేశాను నేను. అంటిల్ ఇవి పార్కింగ్ టికెట్స్ కానీ ఇవన్నీ డిసిప్లినరీ యాక్షన్ కింద నౌ దే ఆర్ టేకింగ్. ఈ నోటీసులు ఇవ్వడం కానీ, సస్పెన్షన్ ఆఫ్ ది స్కూలింగ్ కానీ, అవి ఓన్లీ డిసిప్లినరీ యాక్షన్. అది డిపోర్టబుల్ దాకా వెళ్ళకపోవచ్చు అనేది కనుక 2-3 అటెంప్ట్స్ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారండి ఇక్కడ నాకు. అది మెయిన్ స్టూడెంట్స్ మీరు రాకుండా, ఫస్ట్ ఒక ఈమెయిల్ రాకుండా ఉంటే మంచిది. ఒకవేళ వస్తే కానీ ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి ముందు సబ్మిషన్ చేయాలి. అది సో ఐఎమ్ అండర్ గానే. ఎందుకంటే ఎంత కాస్ట్లీ అఫైర్ ఇక్కడ. అటార్నీ అంటేనే అది చాలా కాస్ట్లీ అఫైర్. కోర్టుకి వెళ్తున్నాము అంటే సో ఆల్రెడీ వారు ఎంత 50 lakhs 60 lakhs లోన్ తీసుకుని ఇక్కడికి వస్తారు. మళ్ళీ అటార్నీ ఫీజులు అంటే అది మినిమం ఒక 10-15 lakhs అవుతుంది మినిమం. అది స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ అటార్నీ ఫీజులు చాలా ఉంటాయండి ఇక్కడ. ఒకటేమో గుత్తంగా మాట్లాడతారు ఇంత అనేసి. లేదు అంటే కనుక అవర్లీ బేసిస్ మినిట్స్ కూడా అనమాట. ఒకవేళ మన అటార్నీతో మాట్లాడుకుంటే అటార్నీ దగ్గర పనిచేసే అసిస్టెంట్ కూడా దానికి కూడా బిల్ వేస్తారు. వాళ్ళు ఈమెయిల్ చదివాము, ఈమెయిల్ రిప్లై ఇచ్చాము, పోస్ట్ చేసాము, ప్రింటింగ్ చేసాము, దీనికి కూడా ఉంటుంది అనమాట. వాళ్ళ బిల్లింగ్ గంటకి $100 అంత ఉంటుంది వాళ్ళది సంథింగ్. సో ఇవన్నీ ఏంటంటే చాలా కాస్ట్లీతో కూడుకున్న పని. సో ఇమ్మీడియట్ మనకు తెలిసిన వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళతో రెడీగా ఉండాలి దానికి. మళ్ళీ అండర్ ప్రెజర్లోకి వెళ్ళకుండా పిల్లలు. సో దానికి ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మన తెలుగు సంఘాలు లాంటి వాళ్ళు కూడా మా సెమినార్స్ ఇచ్చి వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు. అది దాంతోపాటు ఇట్లా ఇంత సార్ చెప్పినట్టుగా గ్రూపింగ్ కనుక చేస్తే కనుక కొంచెం కాస్ట్ తగ్గచ్చు. ఒకేసారి జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ అటార్నీస్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కంపేర్ చేసుకుంటే మనకు. ఇది అంతా పాటు ప్లస్ జడ్జెస్ కూడా మాకు ఎంత ఫాస్ట్గా వచ్చినా కూడా ఇక్కడ జడ్జిమెంట్ టైం విల్ టేక్ కేర్. చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి టైం విల్ టేక్ కేర్. సో గ్రూపింగ్ వల్ల కొంచెం టైం తగ్గి మనకి అంటే ఫాస్ట్గా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది 1 by 1 కాకుండా. అదొకటి పిల్లలు మనం చేయాల్సిన విషయం అండి బాగా. సో సేమ్ సైమల్టేనియస్ మనకి లెసన్ ఏంటంటే బ్యాక్ ఇన్ ఇండియా అక్కడ స్కూలింగ్ సిస్టంలో కూడా దీన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి. లా అంటే ఏంటి, మోరల్ క్యారెక్టర్ అంటే ఇవన్నీ కూడా. ఇది మోరల్ క్యారెక్టర్ ఎంత అది చూడటానికి మనకు చాలా చిన్నగా ఉంటుంది. ఈవెన్ ఇమిగ్రేషన్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు కూడా అది మోరల్ క్యారెక్టర్ మనం సబ్మిట్ చేయాలి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. సపోజ్ గ్రీన్ కార్డ్ వాడు సిటిజన్షిప్ వెళ్ళాలి అంటే కనుక లాస్ట్ 5 years వారికి మోరల్ క్యారెక్టర్ ఏంటి సింపుల్గా చెక్ చేస్తారు. దానికి పోలీస్ కేసులు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ అన్ని పార్కింగ్ టికెట్స్ ఉన్నాయి, ఏంటి ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ బై దేర్ SSN నెంబర్. అది కూడా తెలియజేయాలి మన పిల్లలకి. ఎల్కేజీ నుంచి మన ఇండియాలో కూడా తెలియజేస్తుంటే కనుక మన ఇండియాలో కూడా ఒక మంచి వాతావరణంలో ఉంటుంది. యాక్సిడెంట్స్ అవన్నీ తగ్గుతూ ఉంటాయి. అది నా ఉద్దేశం ఉండేది. రైట్. ఒకసారి